హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి, డైటీషియన్. ఈ వీడియోలో వర్షాకాలంలో డిన్నర్లో హ్యాపీగా వేడివేడిగా సూప్ ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం బరువు తగ్గించే హై ప్రోటీన్ సూప్ రెసిపీ తెలుసుకుందాం. ముందుగా సూప్ తయారు చేసుకోవటానికి మనం కొన్ని రకాల పప్పు ధాన్యాలు తీసుకుంటున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అని కూడా అంటారు దీన్ని. ఇది మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇందులో కూడా మంచి ప్రోటీన్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది ఒక పర్సన్కి పర్ డిన్నర్ సర్వింగ్ కోసం అనమాట. మీరు ఇద్దరికి కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి కందిపప్పు, తూర్ దాల్ అంటారు. ఇది కూడా 1 టేబుల్ స్పూన్. చూసారా, టేబుల్ స్పూన్ మెజర్మెంట్ అనమాట. దీంట్లో ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటివి ఉంటే మనకి ఈజీగా ఉంటుంది మెజర్మెంట్స్ చేసుకోవడానికి. అదర్వైజ్ కిచెన్ వెయింగ్ స్కేల్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి అరౌండ్ 10 grams to 15 grams ఉంటుంది. అండ్ స్కూప్ చేయడము అండ్ లెవెల్ చేయడం బట్టి. థర్డ్ వచ్చేసి మనకి పెసరపప్పు, ఎల్లో కలర్ది. ఈ 3 తీసుకుంటున్నాము. వీటిల్లో మనకి హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. 100 grams పెసరపప్పులో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే కందిపప్పులో 22 గ్రాములు, అలాగే మసూర్ దాల్లో 25 గ్రాములు ఉంటుంది. ఈ 3 కలిపి మనం తీసుకుంటున్నాము. 10 grams కిందకి ఇది లెక్క వస్తుందన్నమాట. అయినా సరే మనకి ఒక మీల్కి సరిపడా ప్రోటీన్ మనకు అందుతుందన్నమాట. సో దీన్ని క్లీన్గా మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ పోసుకుని దీన్ని సోక్ చేసుకోవాలి. తప్పకుండా ఈ దాల్స్ అన్నీ మనం తీసుకోవటం వలన మనకి హై ప్రోటీన్ కంటెంట్ మన బాడీకి అందుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే హై ప్రోటీన్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో, హై ప్రోటీన్ ఫుడ్, లో కార్బ్ ఫుడ్ తీసుకుంటామో అది మనల్ని ఆకలి కాపుతుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. నెక్స్ట్ దీంతోపాటు మనం 2 క్యారెట్స్ తీసుకున్నాము. అటు ఇటు కట్ చేసి దీన్ని పీల్ తీసేయాలి. ఎప్పుడైనా సరే మనం ఇలా భూమిలో నుంచి వచ్చి వేర్లతో పాటు వచ్చేవి కంపల్సరీ పీల్ తీసే యూస్ చేసుకోవాలి. చాలామంది పీల్ తీయకుండా యూస్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. సో ఇవైతే పీల్ తీసేసి జాగ్రత్తగా కట్ చేయాలి. ఒక్క క్యారెట్ అయితే నేను కట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే సూప్లోకి కుక్కర్లోనే మనం పెడతాము కాబట్టి 1ని 2 హాఫ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి అక్కర్లేదు. సో ఇలా 2వ క్యారెట్ కూడా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 ఆనియన్ తీసుకుంటున్నాను నేను. ఈ ఆనియన్ని కూడా నీట్గా పీల్ తీసేసి ఇలా మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 2 టమాటోలు. దీంట్లో లైకోపిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఎంత రెడ్గా ఉన్నాయి చూసారా, ఎంత మంచి రెడ్ కలర్. మనకి నాటు టమాటోలు తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. వీటన్నిటిలో మనకి మంచి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనం చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2వ టమాటో కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి. దాని తర్వాత ఏదైనా మందపాటి కుక్కర్ పెట్టుకోండి. ఎందుకంటే మనం పప్పు ఉడికిస్తున్నాం కాబట్టి అడుగు మాడకుండా ఉండటానికి కొంచెం మందపాటి తీసుకోవాలి. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టండి. దీంట్లో మనం పప్పు తీసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ కొంచెం ఫ్యాట్ ఉండాలి. దానికోసం నేను A2 కౌ ఘీ అంటే భారతీయ నాటు ఆవు నెయ్యి అన్నమాట, పాలతో చేసిన నెయ్యి. దీంట్లో మనకి మంచి అమినో యాసిడ్స్ ఉంటాయి. మన భారత సంతతికి చెందిన ఆవు కాబట్టి దీనికి మన బాడీకి డైజెషన్ అయ్యే మంచి అమినో యాసిడ్స్ ఉంటాయి. మనం దీంట్లో ఎక్కువ మీడియం హీట్లోనే పెట్టేసి మనం ఇంతకుముందు కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి. కావాలంటే మీరు, ఇది సూప్ కాబట్టి టమాటోలో గింజలు కూడా తీసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో అల్లం 1 వంతు ఉంటే వెల్లుల్లి 2 వంతులు ఉండాలి. ఆ విధంగా వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. మంచి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది వీటి వలన. నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న 3 పప్పులు కూడా, లెంటిల్స్ ఇందులో వేసేస్తున్నాం. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. దీనివల్ల ఈ ప్రోటీన్ హై ప్రోటీన్ సూప్ అవుతుంది. కొంచెం సాల్ట్ టేస్ట్కి వేసుకున్నాను. ఇది బ్లాక్ సాల్ట్. 2 కలిపి మనం చూసుకుని వేసుకోవాలి. అది కూడా చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో మనం నిమ్మరసం వేసుకుంటాం. దీంట్లో కింగ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాల పొడి. ఇది మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డైజెషన్కి కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మెటబాలిజం కూడా మనకి బూస్ట్ చేస్తుంది. తప్పకుండా కారం బదులు మీరు ఇది వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మనకి విటమిన్ సి సోర్స్ అది. సో ఓవరాల్గా ఇవన్నీ వేసేసి మనం నీళ్లు కొంచెం ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే పప్పు ఉడకాలి కాబట్టి, మళ్ళీ అడుగు మాడకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్స్ట్రా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓవరాల్గా 4 to 5 విజిల్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉన్నట్లయితే
మంచిగా కుక్ అయిపోతాయి. దీన్ని మనం మిక్సీ వేసుకోవచ్చు. నెక్స్ట్ సో దీన్ని 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచండి. వన్స్ మనకు కుక్ అయిపోయాక ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా చాలా సాఫ్ట్గా అన్నీ ఉడికిపోతాయి. ముందే మనం నానబెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది పప్పు అంతా కూడా. సో చూసారు కదా, వేడివేడిగా ఉంది. మీరు వీలైతే హ్యాండ్ బ్లెండర్ ఉంటే యూస్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు కుక్కర్లోనే దాన్ని గ్రైండ్ చేసేయచ్చు. అదర్వైజ్ మీరు మిక్సీ అయినా యూస్ చేసుకోవచ్చు. వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని మిక్సీ వేసుకోవాలి. సో కంప్లీట్గా ఇది 1 పర్సన్కి ఉపయోగపడుతుంది. 2 సర్వింగ్ కావాలంటే మీరు డబల్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. సో ఓవరాల్గా ఇది 350 గ్రామ్స్ ఆఫ్ క్యాలరీస్ ఉన్న సూప్ అన్నమాట. సో నేను సూప్ బౌల్ అయితే తీసుకున్నాను. సో దీంట్లో ఆల్రెడీ మనకి రెడీ అయిపోయిన సూప్ నేను ఇందులో వేసుకుంటున్నాను. వేడిగానే సర్వ్ చేసుకోవాలి మనం. అండ్ దీంట్లో ఇంతకుముందు చెప్పాను కదా, ఉప్పు, బ్లాక్ సాల్ట్ రెండు కూడా మనం కొంచెమే వేసుకున్నాము. ఇందులో ఇప్పుడు నేను నిమ్మరసం పిండుతున్నాను. సో దట్ మనకి విటమిన్ సి దీంట్లో పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను దీన్ని. సో మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఇది మనకైతే రెడీ అయిపోయింది. దీంట్లో 350 గ్రామ్స్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. మనకి హై ప్రోటీన్ వాల్యూ ఉంటుంది. అలాగే మనకి ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ మొత్తం టోటల్ ఒక మీల్ కింద మనకి ఇది కౌంట్ అవుతుంది. కంపల్సరీ మినిమం ఒక 1 వీక్ మీరు దీన్ని డిన్నర్లో తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ చాలా బాగా జరుగుతుంది. హై ప్రోటీన్ లో కార్బ్స్ సూప్ ఇది. సో తప్పకుండా మీరు రెగ్యులర్గా యూస్ చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి, వెయిట్ లాస్ ఎలా ఉంది ఆర్ ఇంచ్ లాస్ ఎలా ఉంది మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 15 డేస్లో మంచిగా హెల్తీగా తింటూ బరువు తగ్గుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా డైట్ ప్లాన్ ఫాలో అయ్యి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు ఒబెసిటీతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు. తప్పకుండా బరువు తగ్గిన వాళ్ళు మాత్రం ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి. సో దట్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయనేది నేను చెప్పడం కంటే మీరు కామెంట్ రూపంలో తెలిపితే వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు హై ఒబెసిటీతో బాధపడుతున్నా, వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా, మ్యారేజ్ ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలా వెయిట్ లాస్ కావాలి 15 డేస్ టు 1 మంత్ లోపల అనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీకు బెస్ట్ డైట్ ప్లాన్స్ మీ హైట్, వెయిట్ని బట్టి, బిఎంఐని బట్టి నేను మీకు డైట్ ప్లాన్స్ ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా షేర్ చేస్తే నేను అవన్నీ మళ్ళీ చేస్తాను. సో అంతవరకు సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ.